మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, ఏలి ఏలి లామ సబక్తాని, అంటే నా దేవా నన్నెల్లా చేయి విడిచితివి. ఐదవ మాట, దప్పిగొంచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి ఈ లోకంలో ప్రాణంగా ప్రేమించే వారికి శూన్యమే మిగులుతుంది. మోసం చేసే వారికి ఎవరైనా అన్ని ఇస్తుంటారు. ముక్కు ముఖం తెలియని వారి దగ్గరే వారు అన్ని ఇస్తుంటారు. మర్చిపోకండి, దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం అలవాటు చేసుకోండి. ప్రాణంగా ప్రేమించడం అలవాటు చేసుకోండి. మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తే ఆయన మీ స్నేహితుడైపోతాడు. మీకు కావలసిన అందమైన జీవితం మొత్తం వచ్చేస్తుంది. మీ జీవితాన్ని మీరు కట్టాలనుకుంటున్నారు కదా, అది కూలిపోవచ్చు. మీ జీవితం ఆయనను కట్టేటట్లు ఆయనకు అప్పచెప్పండి. ఆయన కడితే ఏది కూలిపోదు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎంత ఎదురు చూస్తారు. తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద అణిగే ఉండండి. సమయోచితమైన సహాయాన్ని చేసే ప్రభు మనకున్నాడు. పైకేమో వందనాలు చెప్పి లోన కుళ్ళు కృతంత్రం పెట్టుకొని చేస్తే అది ఎవరికి కనపడిద్ది? ఓయి వేషధారి, మొదటి వెళ్ళి నీ హృదయాన్ని శుభ్రపరుచుకొని రా అన్నాడు దేవుడు. వేషధారులు ఎలాగుంటారంటే పైనంతా కడుగుతారు, లోన మాత్రం కడగరంట. పైన సమాజం అందంగా ఉంటుంది కానీ లోన ఎండిపోయిన ఎముకలు ఉంటాయంట. మనము కూడా పై రూపానికి తెల్లని వస్త్రాలు వేసుకోవచ్చు, పై రూపానికి వందనాలు చెప్పొచ్చు, పైకి పాటలు పాడొచ్చు, కానీ లోన ద్వేషము, ఈర్ష, పగ కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా మనము రూపాంతరము చెందలేము. యేసుప్రభు పక్కనే తిరుగుతున్నారు, యేసుప్రభు పక్కనే ఉంటున్నారు. ఎవడు గొప్ప? నువ్వు గొప్ప, నేను గొప్ప?